కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు కట్టుబడి ఉండాలన్నారు ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్. జనగణన కాదు కులగణన చేయాలని తెలిపారు. ముదిరాజ్లను బీసీడీ నుంచి బీసీఏలోకి చేరుస్తామన్న హామీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కాసాని వీరేష్. ఉమ్మడి మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగిన జిల్లా ముదిరాజ్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్నారు కాసాని వీరేష్ ముదిరాజ్. ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, ఎప్పుడు కులగణన చేస్తారో తెలియదు. జనగణనలో కులగణన చేయాలన్నదే మన డిమాండ్. మనతో పాటు సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి బీసీలను, అట్టడుగునున్నటువంటి బీసీ కుల సోదరులను కూడా మనం మద్దతు ఇచ్చి మనము వాళ్ళకు కూడా చైతన్యనిచ్చి మనం అందరూ ఒక తాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత ముదిరాజుల పైన ఉందని ఈ యొక్క సభ ద్వారా తెలియజేస్తున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే GOMS నెంబర్ 15ని యథావిధంగా మేము వచ్చిన 100 రోజుల్లో మేము అమలు పరుస్తామని చెప్పారు. ఆ మాట పైన కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ, మహాసభ అంటేనే అన్ని సంఘాల యొక్క సమూహం అని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ స్థాపించినటువంటి కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి ఆదేశాలు అనుకోండి, వాళ్ళ యొక్క ఆశీస్సులు మనకు ఉండాలంటే ఒకే తాటిపైకి మనం అందరం వద్దాం, ఒకే నినాదంతో పనిచేద్దాం, ఒకే ఎజెండాతో పనిచేద్దాం. ఆ ఎజెండానే మనకి రాజకీయ ఎజెండా. ఆ రాజకీయ ఎజెండా అది గ్రామ స్థాయిలో కావచ్చు, పార్లమెంట్ స్థాయిలో కావచ్చు, అది ఏ స్థాయిలో ఉన్నా మనం అందరం ఒకరికొకరం కనుక చేయి కలుపుకొని ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా కనుక మనం చేసుకోగలిగితే మనకు 100% మనం అడుగుతున్నటువంటి హక్కులు కానివ్వండి, వాటాలు కానివ్వండి, కోరికలు కానివ్వండి, మనకు జరిగిన ఈ 7 దశాబ్ద కాలంలో జరిగినటువంటి అన్యాయాలకు పరిష్కారం ఒక రాజకీయ చైతన్యంతో వస్తుంది. కాబట్టి మీకు ముఖ్యంగా ఈరోజు మీటింగ్ అయింది, ఇంటికి పోయినాం, పడుకున్నాం అనేది ఆలోచన లేకుండా ఈ రోజు నుంచి నెల రోజులు మీరు కనుక జాతి కోసం కేటాయిస్తే జాతి మీకు 100 సంవత్సరాల వరకు ఎలాంటి డోకా లేకుండా